12 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో దేశానికి జరిగిన మేలేమీ లేదని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదన్నారు. జవహర్లాల్ నెహ్రూ పరిపాలనలో దేశంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, ప్రభుత్వ రంగ స్థలం ఏర్పాటు చేశారని, అటువంటి గొప్ప నాయకుడితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పోల్చడం సరికాదన్నారు. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో దేశానికి జరిగిన మేలేమీ లేదని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ పరిపాలనలో దేశంలో అనేక సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు చేశారని, అటువంటి గొప్ప నాయకుడితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పోల్చడం సరికాదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో మతతత్వాన్ని పెంచి పోషిస్తుందని, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చారని ఆయన అన్నారు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని అన్నారు. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురి కావడం అనేది అత్యంత దారుణమైన సంఘటన అని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలో గాంధేయవాదం అంతరించిపోతుందని అన్నారు. బీహార్లో, బెంగాల్లో జరిగిన ఎలక్షన్లలో లక్షల మంది ఓట్లను తొలగించి బీజేపీ అక్రమ పద్ధతిలో గెలిచిందని అన్నారు. ఓట్ చోరీతో పాటు సీట్ల చోరీ జరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేయాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించారు. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు వారు చేసింది శూన్యమని అన్నారు. నరేంద్ర మోడీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జిన్ మాదిరిగా నియంత పరిపాలన చేస్తున్నారని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. తాను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సద్దుల చెరువు, ఉండ్రుగొండ, దండుమైసమ్మ దేవాలయం అభివృద్ధికి నిధులు తీసుకొని వచ్చానని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, నేరెళ్ల మధు, వల్దాసు దేవేందర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఓకే నువ్వు ముఖ్యంగా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, నెహ్రూ గారి పీరియడ్ను కూడా దాటేసి ఇలా రికార్డు స్థాపించిన మోడీ గారు 12 ఏళ్లలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం చేసిండని మేము ఈరోజు అడుగుతున్నాం. ఆనాడు నెహ్రూ గారు ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఒక పోచంపాడు ప్రాజెక్టు,
బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీస్ను, ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్ను స్థాపించి భారతదేశ యువతకు, భారతదేశ రైతాంగానికి బంగారు బాటలు వేసిన ఘనత నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి దక్కితే 12 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న మోడీ గారి ప్రభుత్వంలో అప్రజాస్వామ్యబద్ధంగా, అనైతికంగా, అనాగరికంగా పరిపాలన సాగిందే తప్ప ఏ పేదవాడికి కూడా ఒరిగింది ఏం లేదు. మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలేదు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు అన్నాడు, బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల అమౌంట్ వేస్తా అన్నాడు. ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా మతతత్వాన్ని ముందు పెట్టి నడిపిస్తున్న పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ స్థాయి హోదా ఇవ్వలేకపోవడం చాలా సిగ్గుసేటు. మరి సూర్యాపేటకు సంబంధించి ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కింద ఒక 5 కోట్ల రూపాయలు, ఉర్లుగొండ డెవలప్మెంట్కి ఒక 2.5 కోట్లు, తర్వాత ఏదైతే సద్దల చెరువులో ల్యాండ్ ఉందో దాదాపుగా 14 కోట్లతోటి అక్కడ ఆ పార్కును డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా మరి మేము టూరిజం నుంచి తీసుకోవటమే కాకుండా మరి నిన్న ఇక్కడ దండు మైసమ్మకు సంబంధించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కింద 2.5 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గిరిజనుల ఆరాధ్య దైవమైన చాంపులాల్ జాతర మరి గతంలో పోయినప్పుడు మరి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కావాలని